మా బుజ్జమ్మ ఏం చేస్తుందో ఓ పాలు ఫోన్ చేద్దాం. హలో నాన్న, అమ్మా బుజ్జమ్మ సెలవు కదా ఈ రోజు, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేశాను. ఆహా, ఆ గొంతు పట్టే తెలుస్తుందిలే అమ్మా, నువ్వు ఇప్పుడే లేచావని. నీకు చెప్పానా సెలవు రోజు టిఫిన్ చేసి పడుకోమ్మా అని? సరే సరే నాన్న. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నా ఫ్రెండ్స్ అందరూ టూర్ ప్లాన్ చేశారు, నేను కూడా వెళ్తాను నాన్న. ఎక్కడికి వెళ్ళేది? ఏమవుతుంది, రూమ్ లో నుండు. అంత దూరమే, నాకేం తెలియదు. అయినా మీ అమ్మని అడగమ్మా. అమ్మను ఆల్రెడీ అడిగాను, అమ్మేమో మిమ్మల్ని అడగమంది. నాన్న ప్లీజ్ నాన్న, ఒకే ఒక్క ట్రిప్. సరే, అవును అమ్మాయిలే కదా అందరూ, కుర్రోళ్ళు ఎవరు లేరు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయాలి, నాకు భయం వేస్తుంది. అబ్బాయిలు ఎవరూ లేరు నాన్న, మీరు ఏం కంగారు పడద్దు, ఇది ఓన్లీ గర్ల్స్ ట్రిప్. అండ్ మీరు చెప్పినట్టు అన్ని అప్డేట్ చేస్తా, ఓకేనా? సరేరా, జాగ్రత్త. థ్యాంక్ యూ నాన్న. నాన్న మీరు టైం టాబ్లెట్స్ వేసుకుంటున్నారా లేదా? వేసుకుంటున్నానమ్మా. అయినా నీ పెళ్లి చూడాలా, నీ పిల్లల్ని ఎత్తుకోవాలి, నాకేం అవదు. అవును పెళ్లి అంటే గుర్తొచ్చింది, సుబ్బమ్మయ్య ఫోటోలు పెట్టేదంట, చూసావా? నాన్న నేను చెప్పానా ఆ పిల్ల కోపడదని? నేను కదమ్మా, మీ అమ్మాయి చెప్తే ఎంటదేటి? ఆఫీస్ లోని అంతా ఓకేనా? ఎవడు ఏడిపించలేదు కదమ్మా? లేదు నాన్న, అంతా ఓకే, బాగానే ఉంది. అవును అమ్మ ఏం చేస్తుంది? అమ్మా వంటింట్లో ఉందిరా, నువ్వు ఎప్పుడు వస్తావని అడుగుతుంది. ఇప్పుడు అప్పుడే రావడం అయ్యేలా లేదు నాన్న, చాలా వర్క్ ఉంటుంది. అవునా, మీ మేనేజర్తో నీ మాట అనేటే వచ్చే అమ్మ త్వరగానే, నువ్వు లేక ఇల్లు పోసిపోయిందిరా. వద్దు నాన్న, ఉగాదికి వస్తా. ఏమే పిల్ల ఉగాదికి వస్తుందట?